హలో దీప్తి, హౌ ఆర్ యు? పైన ఇగో బావా, మా 6 ఎకరాల్లో పూసిన గులాబ్ పువ్వు ఎట్టుకొచ్చాను. ఈ ఎట్టుకు చాచా నెహ్రూ వల్లే ఉంటావు. పిల్లకాయలు రాగానే ఇల్లంతా సందడిగా మారింది కదక్కా. పిల్లకాయలు వస్తే పర్లేదు, తలకాయలు పాడు చేయకుండా చూడు. న్యూసెన్స్ చేశారంటే మాత్రం న్యూస్ కన్నా ఫాస్ట్ గా ఊరెడిపోతారు. లెట్ దెమ్ బీ ఇన్ లిమిట్స్. భోజనశాల ఎక్కడ మావయ్య? భోజనశాల? ఇంకా బ్రష్ కూడా చేయలేదు, తిండి గురించి అడుగుతున్నావంటే నిన్నేమనుకోవాలరా? పళ్ళు గురించా? పళ్ళు ఎక్కువ తోమకూడదు మావయ్య, అరిగిపోతాయి. అలాగా, మంచిది. మీ పళ్ళ గురించి పని గురించి మీ అత్త భావానికి చెప్పండి, చూసుకుంటుంది. ఉంటానే, పదమహి. ఓయ్ పార్వతి, ఎట్టున్నావు? బాగా సిక్కిపోయినావే. మొన్న పోయేదనమాటగా బతికిపోయావులే. అవునమ్మ గారు. ఓ పార్వతి అంటే నువ్వేనా? వంట మనిషివి. వంటగది ఎక్కడా? దీప్తి, ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయండి. ఫ్రెష్ అప్పా? అదేంటి థమ్సప్ లో ఫ్రెష్ అప్పా బావా? నేనెప్పుడు తాగలేదే, మన ఇంట్లో ఉందా? ఫ్రెష్ అప్ అంటే తాగేది కాదు, స్నానం చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్ బావా. అయ్యో, బావకి నేనంటే ఎంత ఇష్టమో. చూసినావా పార్వతి? అవును, మా జోరు ఎట్టుంది? చిలక గోరింకల మాదిరిన్నావా? కాదు, గోరింక బొద్దింకలా ఉంటారు. ఓయ్ తెల్లపిల్ల, కొట్టే గో పగులుతుంది. ఎకసెకలాడబాకు. సారీ, సూపర్ జోడి. ఓకే, నీకు దేవా పర్ఫెక్ట్ మ్యాచ్. కార్ అమ్మి ట్రక్ కొనమందాం, ఇద్దరు హ్యాపీగా తిరుగుతురు గాని. అత్తో, లోపల పేగులు అరుస్తున్నాయే, ఆకలి రావుడు పరుగెడుతున్నాడు. నా అల్లుడే. పార్వతి, ఓ 60 ఇడ్లీలు రెడీ చేయి. అట్టగే అమ్మగారు. టీ కావాలి నాకు, జార్ల ముంచుకుని తింటాను. టీలో ఇడ్లీనా? డెడ్లీ ఫెలో, అదే టేస్ట్ రా. మా అన్న అంతే ఎర్రపిల్ల. టీలో ఇడ్లీ, చికెన్ లో మటను, బిర్యానీలో బాదం పప్పు కలుపుకొని తింటాడు. నా బంగారం. పదల్లుడు. ఏ పార్వతి, నీకు చేతి నిండా పనే. పదల్లుడు, పదవే దీప్తి. వద్దన్నా త్వరగా రావే. ఈ బండోళ్ళకి వండి పెట్టి పార్వతి రోజుకు కిలో తగ్గేలా ఉంది. అన్నీ అయిపోయినాయి కదా, టేబుల్ మీద పెట్టేసి. ఏటక్క నీరసంగా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? అది ఒల్లా వరంగల్ గుళ్ళ. ఎవరిది? అదేనే, ఆ కొండబాబు. గుండాగేటట్టుందే బాబు. రాగానే 120 ఇడ్లీలు 60 వళ్ళు తిన్నాడు. గంట కాలేదు, బుట్టడు బజ్జీలు వేయించాడు. తట్టడంటే ఏమో అనుకోవచ్చు కానీ బుట్టడంటే ఏందక్క? ఆ బండోడు పుడతానే రుబ్బు రోలు మింగినట్టున్నాడే. ఎంత తిన్నా రుబ్బేస్తుంది. అక్క, వంటగదిలోకి పోయి అరగంట సేపు కూకో. నేను వడియాలు వేసొత్తాను, ఆనాక వంట చేద్దాంలే. కూకోలేనే, పడుకుంటాను. వచ్చలేపు. అట్టాకి. అయ్యో నా మధ్యమండ, పిండిలో జీలకర్ర వేయడం మర్చిపోయాను.
కాలే అంత అనుకున్న దీప్తి, ఇట్టు తింటే అట్ట అరిగిపోతుంది. హ్మ్. ఇంకేం మిగిలిందిరా కొండ? నువ్వు తినిపారేసిన అంట్లన్నీ 6 డజన్ మంది తోగుతూనే ఉన్నారుగా. అన్నో మనం తినే స్పీడ్కి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ముక్కు పిండి తాదిరా అఖిలత్త, అట్టెట్టు. ఏ దేవతో నాకు తినడానికి పెట్టిన దీపితే రుచుతా అంతే. సర్లే కాని. పిండి బాబు గారు, పిండి ఎంత పని చేస్తున్నారు బాబు. అయ్యో పిండి తినేసినారా? ఎంత పని చేస్తున్నారు బాబు గారు. ఏంటే తప్పుడు పని చేసినట్టు ఫీల్ అవుతున్నావేంటే? కొండలు పిండి చేసే మా కొండను పిండి తినద్దంటావా? పులిహోర మొహందానా. పులిహోర కాదు, కాదు పులిహోర కాదు. అది కాదు సిన్నమ్మ గారు. పిండి తింటే తింటే ఏంటట? పోయి అఖిలకి చెప్తావా? ఈ ఇంట్లో కోట్లు తిన్నా తరగదే. బోడి పిండి తింటే నీ సొమ్మేమైనా తరుగుతుందా? అయ్యో అది కాదమ్మ గారు, వడియాల పిండది. ఉత్తది తింటే విరోచనాలు పట్టుకుంటాయి. నా అల్లుడు కొండే గండి పడదు. ఉక్కు బోడీ వాడిది. దిష్టి కొట్టేలా ఉంది గాని పోదాం పదన్నా. నువ్వెక్కడికే? నేనొక్కడే పోవాలా? బజారుకు పోతావా ఏంది? బజారుకి కాదే, బాత్రూమ్ కి. సైడ్ తప్పుకో. ఏం నోరేనిది? అన్నావో లేదో ఆర్తనాదాలు చేస్తున్నాడు. అది నన్ను చెప్పినాను కదమ్మగారు. చెప్పానని సిగ్గు లేకుండా ఎలా చెప్తుందో చూడు. పోవతలకి. ఆటకేనమ్మా, మళ్ళీ పిండి చేసుకుని మీదకి పోవాలా. పదత్తా పోయి ఆడుకుందాం. ఏమాటే? తొక్కుడు బిళ్ళతో. తొక్కుడు బిళ్ళ? అప్పుడెప్పుడు పైటేసినప్పుడు ఆడుకున్న ఆటలే అవి. పద ఆడుకుందాం. పద.